బ్రేకింగ్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా పరిధిలో మెంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి స్వాంతన కలిగించి న్యాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా అధికారులను ఆదేశించారు. పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలు పకడ్బందీగా రూపొందించాలని సూచించారు. ప్రభుత్వం నుంచి ప్రకటించిన సాయం నష్టపోయిన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని తీర ప్రాంత గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. సముద్రానికి ఆనుకుని ఉన్న మత్స్యకార గ్రామాల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని ఆదేశించారు. కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తుఫాను అనంతర పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లా పరిధిలో మెంతా తుఫాన్ ప్రభావంతో జరిగిన నష్ట వివరాలపై ఆరా తీశారు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తుఫాను అనంతరం తీసుకుంటున్న ఉపశమన చర్యలు, ఆస్తి, పంట నష్టం అంచనాలపై దిశానిర్దేశం చేశారు. పంట చేతికి వచ్చే సమయానికి తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి రైతుకి ప్రభుత్వం నుంచి పరిహారం అందాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కష్టంలో ప్రభుత్వం తప్పక తోడుంటుందని, రైతు సంతృప్తి చెందేలా యంత్రాంగం పకడ్బందీ చర్యలు ఉండాలని తేల్చి చెప్పారు. దెబ్బతిన్న ఇళ్లకు తక్షణ పరిహారం చెల్లించే ఏర్పాటు చేయాలని, గ్రామాల వారీగా పారిశుధ్య కార్యక్రమాలు ఎంతవరకు వచ్చాయో ఎప్పటికప్పుడు నివేదికలు కూడా సమర్పించాలన్నారు. ఎంతమేర రోడ్లు దెబ్బతిన్నాయో గుర్తించి పాక్షికంగా దెబ్బతిన్న చోట వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం. ఇక ఉప్పాడ తీర ప్రాంతంలోని సుబ్బంపేట వద్ద సముద్ర కోత నుంచి రక్షణకు రాళ్లతో తాత్కాలిక రక్షణ గోడ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు పవన్. ఇది సముద్రపు కోతను నిలువరించిందని, మిగిలిన తీర ప్రాంత గ్రామాలకు కూడా రాళ్ల గోడ నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోతకు గురవుతున్న ఉప్పాడ, మొలపేట, కొనపపాపపేట, అమీనాబాద్, సుబ్బంపేటల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయని అధికారుల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్.